ఒక వ్యక్తి వెనుక ప్రార్థన ఉంటే సమస్తము అతని ముందు ఉంటుంది. దేవుడు కార్యం చేయడానికి ఒక సమయం, ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి. కారణం లేకుండా, సమయం రాకుండా ఆయన దేనిని నీ పట్ల నెరవేర్చడు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఓరిమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. మంచిగా చూస్తే అంతా అద్భుతమే. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా, నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించి చూడు. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో. మన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం చెప్పింది ఖచ్చితంగా గుర్తుంటుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్షపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయ్. వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలుస్తుంది. జీవితం ఎలాంటిది అంటే, అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. తిన్నది కడుపు నుంచి వెళ్ళిపోతుంది, కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు. అవసరాన్ని బట్టి మనుషులు, ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ అదేం విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లుండాలి. మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరినీ ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత కలవారి కోసమే ఖర్చు చేయాలి. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్లు ఎలాగో నేర్పుతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. మనిషిని చూపే అద్దం కన్నా మనుషుల మనసులు చూపే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజస్వరూపాలు బయటపడేవి, చాలా జీవితాలు బాగుపడేవి. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. కోపంగా మాట్లాడే వాళ్లను నమ్మొచ్చు, కానీ మనసులో ఏదో పెట్టుకుని నవ్వుతూ నటించే వాళ్లను ఏమాత్రం నమ్మకూడదు. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి,
రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి, కానీ అదేమి మాయ రోగమో ఉండే ఒక్క నాలిక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికేముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటకొస్తాయి. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసున్నా అనుభవం ఉన్నా వ్యర్థం. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. జీవితం ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్లను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించే వాళ్లను కోల్పోతాం. ఇదే జీవితం. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100% సమస్యలు తీరిపోయినట్టే. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధులో, ఎవరు ఆత్మ బంధువులో. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ. అవసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్లేవారు ఏదో రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్లేవారు ఇక ఎన్నటికీ తిరిగిరారు. ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే ఏడుస్తూ ఎదురుచూస్తూ ఉంటామో వాళ్ళు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో బిజీ అయిపోతున్నారు. కొంతమంది మనకు ప్రపంచం అవుతారు, కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు. జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. వీళ్ల నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. కాలం మారిపోవచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులు మారిపోవచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు మారడు. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి అని. ఒకసారి, రెండోసారి, మూడోసారి నీ బంధం కోసం తగ్గినా పర్లేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గాల్సి వస్తే వదిలేయ్. అలాంటి మనుషులతో కష్టంగా కలిసి ఉండటం కంటే విడిపోయి ఒంటరిగా ఉండటం చాలా శ్రేయస్కరం.